వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సాహిత్య ప్రక్రియలో భాగంగా పీఠిక అనేటువంటి ప్రక్రియ గురించి మనం తెలుసుకుందాం. పీఠిక అన్న పదానికి అభిప్రాయం, ముందు మాట, తొలి పలుకు, ప్రస్తావన, మున్నుడి, ఆముఖం, సూచిక, ప్రవేశిక, ఉపోద్ఘాతం, భూమిక అన్నటువంటి పర్యాయ పదాలు కలవు. మనకు ప్రతి ఒక్క పుస్తకానికి సంబంధించి ఆ పుస్తకంలో ఒక ముందు మాట అని ఉంటుంది, లేక తొలి పలుకు అని ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటిది ఏదైనా ఒక పదం ఉంటుంది, దాన్ని మనం పీఠిక అంటాం. ఆ పదం ముందు మాట అనేటువంటి హెడ్డింగ్ పెట్టి ఆ పుస్తకానికి సంబంధించినటువంటి రాస్తారు, దాన్ని పీఠిక అంటాం. సరే, ఇవి పీఠిక అన్న పదానికి ఇవి పర్యాయ పదాలు. అయితే గ్రంథాన్ని కానీ గ్రంథ నేపథ్యాన్ని కానీ పరిచయం చేస్తూ రచయిత కానీ మరొకరు కానీ రాసే పరిచయ వాక్యాలను పీఠిక అంటారు. అంటే ఉదాహరణకు నేను ఒక గ్రంథాన్ని రాశాను. ఆ గ్రంథాన్ని రాస్తే ఆ గ్రంథానికి సంబంధించినటువంటి అంశాలు ఏమేమి ఉంటాయో దానికి సంబంధించి ముందు మాట అని పెట్టి నేను గ్రంథం గురించి రాయడం, లేదా నేను కానీ వేరొకరు కానీ నా మిత్రుడు కానీ లేకపోతే ఒక కవి కానీ ఒక రచయిత కానీ ఆ పుస్తకానికి సంబంధించి చదివి ఆ పుస్తకంలో ఆ గ్రంథంలో ఏముంటుందో ఆ గ్రంథానికి సంబంధించి కొన్ని వాక్యాలు రాస్తే దాన్ని పీఠిక అని అంటాం. ఇది ఒక పుస్తకం ఆశయాన్ని, అంతఃసారాన్ని, తాత్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయ ప్రయాసాలను తెలియజేసినటువంటిది పీఠిక. అంటే ఆ పుస్తకం ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్నటువంటి ఆశయం ఏంటి, దాని అంతఃసారం ఏంటి, ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయం ఏంటి అనేటువంటి రచయిత యొక్క దృక్పథం ఏంటి అనేటువంటి పూర్తి అంశాలను కూడా పీఠిక అనేటువంటిది తెలియజేస్తుంది. ప్రాచీన సాహిత్యంలో పీఠికను కవులు అవతారికలు అని పిలిచేవారు. పీఠికను ప్రాచీన సాహిత్యంలో అవతారికలు అనేటువంటిది పిలిచేవారు. తెలుగులో అవతారికలు ప్రారంభించిన మొదటి కవి నన్నయ్య. మరి ఏ అవతారిక ఆరంభించాడంటే భారతానికి సంబంధించినటువంటి కావ్య అవతారిక. నన్నయ్య భారత కావ్య అవతారికను ప్రథమ పురుషలో రాశాడు. ఏ పురుషలో రాశాడు? ప్రథమ పురుషలో రాయడం జరిగింది. ఒక గ్రంథానికి తిలకం వంటిది ఏమిటి అంటే పీఠిక అని అర్థం. మరి ఆంగ్లంలో పీఠికను ఏమనంటారంటే ప్రిఫేజ్ అంటారు. ప్రిఫేస్ అంటే ముందు మాట. దీన్ని మనం తెలుగులో పీఠిక అని అంటున్నాం. తర్వాత పీఠికకు సంబంధించి ఇంకా మనకు కొన్ని అంశాలు తెలుసుకుంటే, సాధారణంగా గ్రంథ రచయిత కానీ ఆయా రంగాలలో పరిజ్ఞానం ఉన్నవారు కానీ పీఠికలు రాస్తారు. మామూలుగా గ్రంథ రచయితలు కానీ ఆ గ్రంథం దేని గురించి ఉంది ఆ గ్రంథానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు పీఠికలు రాయడం జరుగుతుంది. మనం రచయిత యొక్క ఉద్దేశాన్ని, లక్ష్యాలను తెలుసుకోవాలన్నా లేదా ఆ గ్రంథం యొక్క ప్రయోజనం తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా పీఠిక చదవాల్సిందే. అంటే ముందు మాట మనం చదవాల్సిందే. చదివితే ఆ పుస్తకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకు అర్థమవుతుంది. ఒక గ్రంథం యొక్క సమగ్ర విషయ వివరణమే పీఠిక అని చెప్తాం. ఒక గ్రంథానికి సంబంధించినటువంటి సమగ్ర విషయం వివరణ పీఠిక. గుడిపాటి వెంకటాచలం శ్రీ మహాప్రస్థానంకు యోగ్యతా పత్రం అనేటువంటి పీఠికను రాయడం జరిగింది. ఎవరు? గుడిపాటి వెంకటాచలం శ్రీ రాసినటువంటి మహాప్రస్థానానికి యోగ్యతా పత్రం అన్నటువంటి పీఠిక రాయడం జరిగింది. తర్వాత ఇంకా కొన్ని అంశాలు, గ్రంథానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు మనం తెలుసుకుంటాం. గ్రంథాన్ని కానీ గ్రంథ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ రచయిత కానీ మరొక రచయిత కానీ రాసే పరిచయ వ్యాఖ్యలను పీఠిక అని పేరు. అయితే ఇలాంటి మళ్ళీ ఎందుకు వస్తున్నాయంటే, మనం తెలుసుకునేటువంటి అంశం ఏంటంటే అకాడమిక్ సంబంధించి వివిధ రకాల ఒక 3-4 ఉన్నటువంటి పబ్లికేషన్స్, ప్రైవేట్ పబ్లికేషన్లకు సంబంధించి అన్ని విషయాలన్నీ కలిపి మీకు ఇస్తున్నాను. కాబట్టి ఒక నిర్వచనం కానీ లక్షణం కానీ ప్రయోజనం కానీ దానికి సంబంధించినటువంటి అంశము మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే అంటే అన్నీ కలిపి సమగ్రంగా మీకు ఒక అంశాన్ని మీకు ఒక వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది.
ఇప్పుడు ఈ అంశం ఉంది పీఠిక అనేటువంటి అంశం అకాడమీలో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక్కొక్క పబ్లికేషన్లో ఒక్కొక్క అంశాలు ఉంటాయి. అవన్నీ పుస్తకాలు చదవాలంటే మనకు కష్టం కాబట్టి ఒకే వీడియోలో అన్నిటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని మీకు అందిస్తున్నాను. ఇక మనం ఈ పీఠికకు సంబంధించి ఇంకా కొన్ని మాటలు తెలుసుకుందాం. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. పీఠికకు ముందు మాట, ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం, నివేదన, నా మాట అనేటువంటి పేర్లు ఉన్నాయి. ఇక్కడ స్పెషల్గా అకాడమీకి సంబంధించి నా మాట అనేటువంటి విషయం కూడా ఇచ్చారు. నా మాట అంటే కూడా పీఠికనే అని అర్థం. తెలుగులో రాయబడిన తొలి పీఠిక మామిడి వెంకయ్య ప్రచురించిన ఆంధ్రదీపిక. మరి నన్నే రాసింది అవతారిక. ఇది తెలుగులో రాయబడిన తొలి పీఠిక మామిడి వెంకయ్య ప్రచురించిన ఆంధ్ర దీపిక అనేటువంటిది తొలి తెలుగు నిఘంటువుకు రాసినటువంటి పీఠిక. పీఠికలపై పరిశోధన చేసినటువంటి వారు, పీఠికలపై కూడా పిహెచ్డి చేసినటువంటి వారు, పరిశోధన చేసినటువంటి వారు డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి. నన్నెచోడుడు కుమార సంభవానికి పీఠిక రాసినటువంటి వారు మానవల్లి రామకృష్ణ కవి. నన్నెచోడుని యొక్క కుమార సంభవానికి పీఠిక రాసినటువంటి వాళ్ళు ఎవరు? మానవల్లి రామకృష్ణ కవి. తర్వాత పల్నాటి వీర చరిత్రకు పీఠిక రాసినటువంటి వారు ఎవరు అంటే అక్కిరాజు ఉమాపతిరావు. కళాపూర్ణోదయం పీఠిక రచయిత కట్టమంచి రామలింగారెడ్డి. కట్టమంచి రామలింగారెడ్డికి కళాపూర్ణోదయం అనేటువంటిది చాలా కల్పితమైనటువంటి ప్రబంధం, చాలా ఇష్టమని కూడా మనం తెలుసుకున్నాం ప్రబంధంలో. కాబట్టి కళాపూర్ణోదయానికి కట్టమంచి రామలింగారెడ్డి పీఠిక రాయడం జరిగింది. తర్వాత పండితారాధ్య చరిత్రకు పీఠిక రాసినటువంటి వారు చిలుకూరి నారాయణరావు. శ్రీశ్రీ రచించినటువంటి ప్రభవకు పీఠిక రాసినటువంటి వారు పురిపండ అప్పలస్వామి. నగ్నముని రచించిన తూర్పు గాలికి పీఠిక రాసినటువంటి వారు శ్రీశ్రీ. అంటే ఒకరి పుస్తకానికి ఇంకొకరు రాయడం వల్ల దానికి సంబంధించినటువంటి అంశాలు దాంట్లో అంతర్లీనంగా ఏమున్నాయో ఇంకా వాస్తవంగా తెలియజేయడం జరుగుతుందని ఇంకొకరిని పీఠిక రాయమడం అది ఒక సంప్రదాయంగా వస్తుంది. ఆ విధంగా నడిచాయి ఇప్పటి వరకు. ఇక తర్వాత దాశరథి రచించినటువంటి కవితా పుష్పకానికి పీఠిక రచించినటువంటి వారు ఆరుద్ర. చెరబండరాజు రచించిన గమ్యంకు కేవి రమణారెడ్డి. దువ్వూరి రామరెడ్డి రచించిన కృషివల్లుకు పీఠిక రాసింది కట్టమంచి రామలింగారెడ్డి. నగ్నముని రచించిన కొయ్య గుర్రంకు చేకూరి రామారావు రాశాడు. సినారే రచించినటువంటి నాగార్జున సాగరంకు విద్వాన్ విశ్వం రచించిన పెన్నేటిపాటకు, పల్లాదుర్గయ్య రచించిన గంగిరెద్దుకు పీఠికలు రచించినటువంటి వారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. తర్వాత గ్రంథకర్త రచించిన పీఠికలలో ముఖ్యమైనటువంటివి నండూరి సుబ్బారావు ఎంకిపాటలకు రచించినటువంటి పీఠిక, గడియారం రామకృష్ణ శర్మ పాంచజన్యం కావ్యానికి రచించినటువంటి పీఠిక గ్రంథకర్త రచించిన పీఠికల్లో ముఖ్యమైనటువంటివి. తర్వాత కేతన దశకుమార చరిత్రకు సంబంధించి కేతన దశకుమార చరిత్రను ప్రచురిస్తూ పీఠికను రచించినటువంటి వాడు కందుకూరి వీరేశలింగం పంతులు. తర్వాత ఈయన్ని వీరరాఘవాచార్యులు చలమచల్ల రంగాచారుల ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణానికి, వెల్లన్న ప్రభాకరామాత్యుల ఆముక్తమాలిద పర్యాలోకనానికి, భూర్గుల రామకృష్ణారావు అనువదించిన పండిత రాజ పంచామృతం రచనలకు సుదీర్ఘమైనటువంటి పీఠికలు రచించారు. తర్వాత వేటూరి ప్రభాకర్ శాస్త్రి తాము పరిష్కరించినటువంటి కావ్యాలకు సుదీర్ఘమైనటువంటి పీఠికలు రాశారు. శ్రీశ్రీ మహాప్రస్థానానికి చలం యోగ్యతాపత్రం పేరుతో రచించిన పీఠిక ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటిది. శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానానికి చలం ఏం చేశాడంటే యోగ్యతాపత్రం పేరుతో పీఠికను రచించడం జరిగింది. తర్వాత పీఠిక పర్యాయ పదాలకు సంబంధించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ముందు మాట, ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం, ఉపోద్ఘాతం, భూమిక, ప్రవేశిక. పీఠికను ఆంగ్లంలో ఏమంటారంటే ప్రీఫేస్, ఇంకొక అంశం ఫోర్వర్డ్. తర్వాత పీఠిక లేకుండా పుస్తకం రాయడం కంటే పుస్తకం లేకుండా పీఠిక రాయడమే నయమని క్రిస్టఫర్ మార్లే అనేటువంటి వాడు చెప్పడం జరిగింది. అంటే పీఠిక అనేటువంటిది ఒక దాని యొక్క భావాన్ని తెలియజేస్తుంది, పుస్తకం యొక్క భావాన్ని.
అలాంటి పుస్తకం భావాన్ని తెలిపేటువంటి పీఠిక లేకపోతే వృధా అని చెప్పినటువంటి వాడు క్రిస్టోఫర్ మార్లే. అంటే పీఠిక లేకుండా పుస్తకం రాయడం కంటే అసలు పుస్తకమే రాయకుండా పీఠిక రాయడమే నయం అనేటువంటి చెప్పింది క్రిస్టోఫర్ మార్లే. తర్వాత సిపి బ్రౌన్ పీఠికలు తెలుగు సాహిత్య చరిత్రకు వెలుగుబాటలు వేయడం జరిగింది. సిపి బ్రౌన్ పీఠికలు ఆ విధంగా తెలుగు సాహిత్య చరిత్రకు వెలుగుబాటలు వేశాయి. గ్రంథమును మొదట రాసినది పుట్టు పూర్వోత్తరము బహుజనపల్లి సీతారామాచార్యులు. తర్వాత పీఠికయు భూమికయు ఉన్నత ప్రదేశంలోని సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి మనకు నిర్వచనం ఇవ్వడం జరిగింది పీఠికకు సంబంధించి. గ్రంథమును మొదట రాసిన దాని పుట్టు పూర్వోత్తరము బహుజనపల్లి సీతారామాచార్యులు. పీఠికయు భూమికయు ఉన్నత ప్రదేశంలోని సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి నిర్వచనం చేయడం జరిగింది. ఇక పీఠిక అంటే రచనలో గల లక్ష్యాలను తెలియజేసేది. రచనలో గల లక్ష్యాలను తెలియజేస్తుంది. రచయిత మనోభావాలను తెలియజేస్తుంది. సమకాలీన చరిత్రను, ఆ పుస్తక రచనావశ్యకతను తెలియజేస్తాయి. పీఠిక వలన ప్రాచీన కాలంలో పుస్తక ముద్రాపకుల వివరాలు తెలుస్తాయి. తొలి తెలుగు పీఠిక ఆంధ్రదీపిక మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. తొలి తెలుగు పీఠిక ఆంధ్రదీపిక అని చెప్పినటువంటి వారు డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి చెప్పినటువంటిది. తర్వాత పీఠికలపై పరిశోధన చేసింది డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి. తర్వాత పీఠికలకు సంబంధించినటువంటి వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని తెలుసుకుందాం. పీఠికలకు ఎన్ని రకాల పీఠికలు ఉంటాయి? కవిత్వానికి రాసినటువంటి పీఠికలు, నాటక రచనలకు రాసినటువంటి పీఠికలు, తర్వాత సృజనాత్మక వచన రచనకు పీఠికలు, లక్షణ గ్రంథాలకు పీఠికలు, పరిశోధన విమర్శన గ్రంథాలకు రాసిన పీఠికలు, చరిత్ర రాజనీతి మొదలైన గ్రంథాలకు రాసిన పీఠికలు. ఇన్ని రకాలుగా పీఠికల వర్గీకరణ ఉంటుంది. అంటే కవిత్వం కానీ, నాటకం కానీ, సృజనాత్మక ప్రక్రియ కానీ, లక్షణ గ్రంథాలు కానీ, పరిశోధన విమర్శ గ్రంథాలు కానీ, చారిత్రక రాజనీతి గ్రంథాలకు పీఠికలు రాయడం జరుగుతుంది. ఇన్ని రకాలుగా పీఠికలు అనేటువంటిది రాయడం జరుగుతుంది. తర్వాత తొలి తెలుగు పీఠిక ఆంధ్రదీపిక రాసినటువంటిది. తొలి తెలుగు పీఠిక ఆంధ్రదీపిక అని తెలుసుకున్నాం. ఈ తొలి తెలుగు పీఠిక ఆంధ్రదీపిక రాసినది మామిడి వెంకయ్య. పీఠికలకు గల గొప్ప పేర్లు, పీఠికలకు గొప్ప పేర్లు ఏం చెప్పుకోవచ్చు అంటే హేళ, దర్పణం, యోగ్యతాపత్రం, హవని, ప్రతిధ్వని, శరత్చంద్రిక, నిలువుటద్దం. ఇవి గొప్ప పేర్లు, అంటే ఉన్నతమైనటువంటి పేర్లు. ఆ విధంగా పీఠికలకు ఈ విధంగా పెట్టవచ్చు. శ్రీ రాసినటువంటి మహాప్రస్థానానికి యోగ్యతాపత్రం అనేటువంటి పేరు ఉన్నది. కాబట్టి ఈ విధంగా గొప్ప పేర్లు పెట్టుకోవచ్చు. మున్నుడి, ముందు మాట అనేటువంటి కాకుండా ఈ విధంగా కూడా పేర్లు పెట్టుకోవచ్చు. ఒక పుస్తకం యొక్క ఆశయాన్ని, అంతఃసారాన్ని, తాత్వికను, రచయితను, దృక్పథాన్ని, రచన కర్త వ్యయ ప్రయాసాన్ని తెలియజేసేదే పీఠిక అని మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. ఒక గ్రంథ రచయిత, మరొక విమర్శకుడు గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను విశ్లేషణాత్మకంగా వ్రాసే పరిచయ వ్యాఖ్యలనే పీఠికగా పేర్కొంటారు. ఈ విషయం కూడా తెలుసుకున్నాం. తర్వాత పీఠికకు భూమిక, ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం అనేటువంటి పేర్లు ఉన్నాయి. ఆంధ్రదీపికకు వ్రాయబడిన పీఠిక తొలి తెలుగు పీఠికగా పేరు పొందింది. మరి ఎవరు రాశారు? మామిడి వెంకయ్య రాయడం జరిగింది. ఇక కొన్ని ప్రసిద్ధ పీఠికలకు సంబంధించి మనం తెలుసుకుందాం. గ్రంథ రచయిత, గ్రంథము, పీఠిక రచయిత ఎవరెవరు అనేటువంటిది చూసుకోవాలి. దూర్జటి రచించినటువంటి శ్రీకాళహస్తీశ్వర మహత్యానికి విశ్వనాథ సత్యనారాయణ, చేమకూర వెంకటకవి రచించిన విజయ విలాసానికి విశ్వనాథ సత్యనారాయణ, శ్రీకృష్ణదేవరాయలు రచించిన ముక్తమాల్యతకు విశ్వనాథ సత్యనారాయణ, రామరాజభూషణ్ రాసినటువంటి వసుచరిత్రకు దివాకర్ల వెంకటావధాని, శ్రీనాథుడు రాసిన శృంగార నైషధానికి విశ్వనాథ సత్యనారాయణ, పింగళి సూరణ కళాపూర్ణోదయానికి కటమంచి రామలింగారెడ్డి, ముద్దుపల్లి రాసిన రాధికా స్వాంతనానికి ఆరుద్ర, విద్వాన్ విశ్వం రాసిన పెన్నేటి పాటకు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, సింగిరెడ్డి నారాయణ రెడ్డి రాసిన శిఖరాలు లోయలకు చిన్నపరెడ్డి, నండూరి సుబ్బారావు ఎంకిపాటలు నండూరి సుబ్బారావు స్వయంగా రాసుకోవడం జరిగింది. గుర్రం జాషువా స్వయంవరం గ్రంథానికి గుర్రం జాషువానే రాసుకోవడం జరిగింది. సింగిరెడ్డి నారాయణ రెడ్డి రాసిన నాగార్జున సాగరానికి రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ రాయడం జరిగింది. నగ్నముని తూర్పుగా లేనటువంటి గ్రంథానికి శ్రీశ్రీ రాయడం జరిగింది. తర్వాత చెరబండరాజు
చెరబండరాజు జన్మ హక్కు అనేటువంటి గ్రంథానికి చేకూరి రామారావు రాయడం జరిగింది. శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానానికి యోగ్యతా పత్రం పేరుతో గుడిపాటి వెంకటాచలం రాయడం జరిగింది. కేతన్ రాసిన దశకుమార చరిత్రకు కందుకూరి వీరేశలింగం రాయడం జరిగింది. చెరబండరాజు గమ్యంకు కేవీ రమణారెడ్డి రాయడం జరిగింది. పల్లా దుర్గే రాసిన గంగిరెద్దుకు రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ రాయడం జరిగింది. సి నారాయణ రెడ్డి రచించిన శిఖరాలు లోయలకు కూడా రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ రాయడం జరిగింది. తర్వాత తిలక్ అమృతం కురిసిన రాత్రి గ్రంథానికి కుందుర్తి రాయడం జరిగింది. తర్వాత దాశరథి రంగాచార్యులు రాసినటువంటి గాలిబ్ గీతాలు బూర్గుల రామకృష్ణారావు రాయడం జరిగింది. దాశరథి కృష్ణమాచార్యులు రాసిన దాశరథి శతకానికి నిడవోలు వెంకట్రావు పీఠిక రాయడం జరిగింది. ఆంధ్రపత్రిక ప్రచురణ ఆంధ్ర వాంగ్మయ చరిత్ర అనేటువంటి గ్రంథానికి కాశీనాథుని నాగేశ్వరరావు పీఠికలు రాయడం జరిగింది. ఇంకా కొన్ని పీఠికలకు సంబంధించి స్పెషల్ పీఠికలకు సంబంధించి మనం ఒకసారి తెలుసుకుందాం. వేటూరి ప్రభాకర్ శాస్త్రి వేటికి పీఠికలు రాశాడంటే మను చరిత్రకు, బసవ పురాణానికి, తర్వాత ఉత్తర హరివంశానికి రాయడం జరిగింది. మను చరిత్ర పెద్దను రాశాడు. బసవ పురాణం పాల్కురికి సోమన్ రాశాడు. ఉత్తర హరివంశం మనకు నాచన సోమన రాయడం జరిగింది. తర్వాత దేవులపల్లి వేటికి రాశాడంటే ఏకాంత సేవ అనేటువంటి గ్రంథానికి పీఠిక రాయడం జరిగింది. పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి ఎంకిపాటలు పీఠిక పేరు 1-2 మాటలు రాయడం జరిగింది. నండూరి సుబ్బారావు ఎంకిపాటలకు అతనే రాసుకున్నాడు, కానీ దీంట్లో 1-2 మాటలు రాయడం జరిగింది. ఎవరు? పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి. కుందుర్తి దేనికి రాశాడంటే అమృతం కురిసిన రాత్రికి రాశాడు. తర్వాత శ్రీశ్రీ త్వమేవాహం, ఫిడేల్ రాగాల డజన్, మల్లారెడ్డి గేయాలకు. తర్వాత శ్రీరంగం నారాయణబాబు సంఘర్షణ రాయడం జరిగింది. తర్వాత దువ్వూరి వెంకటరమణ శాస్త్రి మహాత్మా గాంధీ అనేటువంటి దానికి సంబంధించి పీఠిక రాయడం జరిగింది. కాటూరి వెంకటేశ్వరరావు సినీవాలి పీఠిక రాయడం జరిగింది. అక్కిరాజు ఉమాకాంతం పల్నాటి వీర చరిత్ర పీఠిక రాయడం జరిగింది. చిలుకూరి నారాయణరావు పండితారాధ్య చరిత్రకు పీఠిక రాయడం జరిగింది. వీర రాఘవాచార్యులు ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణం, ఆముక్తమాలెద పర్యాలోచనం అనేటువంటి గ్రంథాలకు పీఠికలు రాయడం జరిగింది. ఇది పీఠికకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం. మనకు ప్రతి ఒక్క ప్రక్రియ కానీ ఏ అంశమైనా అకాడమీ తర్వాత మనకున్నటువంటి 2-3 ప్రైవేట్ పబ్లికేషన్లను తీసుకొని దాంట్లో ఇంకా మనకి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని యాడ్ చేస్తూ మనం వీడియోలు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ వీడియోలను సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకు సమగ్రంగా ఉంటాయి. ఇంకేమైనా ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి. ఏ అంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ అంశానికి సంబంధించినటువంటి అంశాన్ని వీడియోలుగా చేయడం జరుగుతుంది. ఇవి మనకు సాహిత్య ప్రక్రియలు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు. ఇవి మనకు అన్నీ కూడా ప్రక్రియలు ఒకసారి చూసుకోండి. సుమారు 15 కంటే ఎక్కువని ప్రక్రియలు మనకున్నాయి. ఆ ప్రక్రియలన్నీ మనకు సుమారు ఎస్జిటి వాళ్ళకు ఒక 2-3 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. లాంగ్వేజ్ పండిట్ కానీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఒక 3-4 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది.